రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు వేశారు. విచారించిన హైకోర్టు చైర్మన్ ఎన్నికపై స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికను నిలిపివేశామని ఎలక్షన్ కమిషన్ కు తెలుపుతామని అన్నారు ఆర్టీఓ. అయితే తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని కౌన్సిల్ యాదగిరి తెలిపారు. ఇబ్రహీంపట్నం 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని ఆరోపించారు భార్య, కోడలు. 5 రోజులుగా తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదన్నారు. ఆకుల యాదగిరిని బెదిరించి బీఆర్ఎస్ కి ఓటు వేసేలా చేశారన్నారు కోడలు. ఆకుల యాదగిరి కిడ్నాప్ పై కోర్టుకు వెళ్లామని, ఫలితాలపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు భార్య, కోడలు. మెడిసిన్ మర్చిపోయినా నేను మా కొడుకుతో పంపిస్తున్నా అంటే అదో అవసరం లేదు మెడిసిన్ అని నా కొడుకుని కొట్టేలా కొట్టిరాడు. ఆ ఎమ్మెల్యేకి అడిగిండు. ఆ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, మీ సారు ఇద్దరు వేసుకొని చిన్న మొలివాడు ఆయన ఇద్దరు తీసుకొని కార్లు ఎక్కడ పారిపోయాడు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది, మీరు ఎట్లా తీసుకొచ్చారు ఆయనని? కార్లో తీసుకొచ్చారు కదా, మీరే తెచ్చారు కదా. ఇప్పుడు మరి పారిపోయిందని ఎందుకన్నావు? నిన్న ఆటో స్టంట్ ఉంది, టైంకి ఫుడ్ అవన్నీ ఉండాలి. ఆ రోజు నుండి 6 డేస్ ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆయన చూపించింది లేదు, ఫోన్ కాల్ మాట్లాడింది లేదు. ఆల్రెడీ మేము ఫైల్ చేసినాము, ఆయన పేరు ఆయన కనిపించట్లేదు అని ఫైల్ చేసినాము. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పినారంటే, లేదు మాకు తెలియదు, ఆయన ఎటు వెళ్ళిపోయిండో మాకు తెలియదు అని చెప్పినారు. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ ఆయన దిగిండు వాళ్ళతో పాటు. ఒకసారి మా కళ్ళతో చూపించి ఒక్క మాట మాట్లాడిపోయాలి. మాకు 6-7 రోజుల నుంచి కనిపించకుండా చేసిన తర్వాత డైరెక్ట్ ఆయన తీసుకుపోయి ఎలక్షన్ ఓటింగ్ చేస్తామంటే అది ఎట్లా అన్నారు. అయిన ఓటింగ్ మార్నింగ్ నుంచి ఏమైందో అది వాయిదా వేయాలి. స్టే ఆర్డర్ ఆల్రెడీ మేము తీసుకున్నాం, వచ్చింది. ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు అతని కుమారుడు. విచారించిన హైకోర్టు ఎల్లుండిలోగా యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చివరి నిమిషంలో హైకోర్టు స్టేతో చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ కార్యాలయం నుంచి స్పెషల్ జీపీ ఫోన్ వచ్చిందన్నారు ఆర్డీఓ అనంతరెడ్డి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలని తెలిపారన్నారు. దీంతో ఎన్నికను ఆపివేశామని తెలిపారు. ఈ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ కి నివేదిస్తామన్నారు. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు ఆర్డీఓ అనంతరెడ్డి. హైకోర్టు వారు రేపు 10:30కి ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పొరేట్ ఫైల్ అయిన మీద రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టుల ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేదు, సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్. బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు ఇబ్రహీంపట్నం 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. తాను క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు చెప్తానన్నారు. ఊరికి వెళ్లానని తెలిపారు యాదగిరి. లేదు సార్, లేదు సార్, ఏం లేదు. నేను కొద్దిగా ఆరోగ్యరీత్యా నేను రాలేకపోయినా ఈరోజు వచ్చిన సార్ బీఆర్ఎస్ సార్. ఇంటికి వెళ్తున్నారు సార్, ఇంటికి వెళ్తున్నారు సార్. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ వస్తే అప్పుడు వస్తుంది సార్. మళ్ళీ ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుంది సార్. నేనే సార్, నేను సేపునని చెప్తాను సార్. ఏదేం లేదు, నన్ను ఎవరికి కిడ్నాప్ చేయలేదు, సేపునని చెప్తాను సార్. నేను ఇంటికి పోతున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళకు నేను సేఫే ఉన్నాను అందరికీ వివరిస్తాను సార్. అదేం లేదు సార్, నేను నాయంతా లేనే నేను టూర్లో ఉన్నా సార్, క్యాబ్ టూర్లో ఉన్నా. నిన్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఇవ్వాళ్టికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
కమిటీ దగ్గర సాయంత్రం వరకు హై టెన్షన్ కొనసాగింది. కౌన్సిల్ హాల్లోనే బైఠాయించారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కోర్టు స్టే ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని రేపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. బందోబస్తు మధ్య ఆయన్ని ఇంటికి తరలించారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా మళ్లీ క్యాంపుకు తరలి వెళ్లారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య పూర్తయినా హైకోర్టు స్టే ఇవ్వడంతో అధికారికంగా ప్రకటించలేదు ఎలక్షన్ ఆఫీసర్లు.